జిల్లా లైన్ డిపార్ట్మెంట్ అని కావాలి, షెడ్యూల్డ్ కులానికి చెందినటువంటి యువకులకి, మీకు అందరూ కూడా పత్రికా ప్రతినిధులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మన మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉద్యోగం చదువు ఎప్పుడు ఉద్యోగం వచ్చేదిగా కాకుండా ఉద్యోగం ఇచ్చేదిగా ఉంటే చాలా బాగుంటుంది. ఆ డిజైన్తోనే మీరు అంతా కూడా ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. ఇది రెగ్యులర్ ఓరియంటేషన్ జరిగితే బాగుంటుందని మా డీడీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మీకు మీ నియోజకవర్గంలో మీరు ఏ మండలంలో ఉన్నారో ఆ మండలం బ్యాంకుల నుంచే మీరు లోన్లు అడగండి. మీకు ఇది మంచి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మహానిసులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వారు మాత్రమే కాకుండా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు సైతం అభివృద్ధి చెందాలనేదే మన ఇద్దరు నాయకుల యొక్క కళ కూడా. అందులో ప్రత్యేకంగా మీకోసం ఈ సువర్ణ అవకాశం ఉంది. ఎంతకాలం ఉద్యోగంతో చాలీ జీతం బ్రతకడం, ఎంతకాలం తక్కువ ఆదాయంతో బ్రతకడం, ఎంతకాలం మిగతా ఆంటర్‌ప్రెన్యూర్ లాగా మనం కూడా ఎదగకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు అదేవిధంగా ఆ స్థాయికి మీరు అందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. అదేవిధంగా మీరు మీకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, మీకున్నటువంటి ఆబ్జెక్టులు ఎక్కడ కూడా అది నెరవేరకుండా పోయే విధంగా లేకుండా మీరు ఇక్కడికి వచ్చి తర్వాత 2వ మీటింగ్కి 3వ మీటింగ్కి రాకుండా పోవాలని చేయకుండా మీకు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి వచ్చేంత వరకు మీ ఆలోచనలు అది దీర్ఘకాలికంగా ఉండాలని, అనేక మందికి ఉపయోగపడాలని, చాలా మంది యువత కూడా మీ ఆలోచనలు ఉపాధి ఇచ్చే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంచి ఎమ్మెల్యేలు, మంచి ప్రభుత్వంలో పనిచేస్తారు. వాళ్ళంతా కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సపోర్ట్తో పాటు మీకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా వచ్చే విధంగా మేము ఎస్సీ కార్పొరేషన్ తరఫున మేము హామీ ఇస్తా ఉన్నాము. మీరు ఎక్కడెక్కడైతే యూనిట్ పెట్టాలనుకుంటున్నారో మా డీడీ గారి దృష్టికి మీరు తీసుకురండి, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురండి. అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడే బాధ్యత మేము తీసుకుంటాము. మీకు లోన్ ఇవ్వకుండా పోయే ప్రసక్తి ఉండదు. ఇందాక మీరు జిడి నెల్లూరులోనే అప్లై చేయండి, అక్కడే తీసుకోండి. అక్కడ వచ్చే విధంగా మేము కూడా మా వంతు మీకు సహకారం అందిస్తాం. మీరు ఆర్థికంగా ఎదగాలి, మీ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి, మీతో పాటు మీరు అనుకున్నటువంటి ఆలోచనలు కూడా బాగా విస్తారంగా ఎదగాలి. అనేక మంది యువతకి దారి తప్పిపోయిన వాళ్ళకి, పనిలేని వాళ్ళకి, ఏం చేద్దామా అని ఆలోచన చేస్తున్న వాళ్ళకి బతికే లేకుండా పోయింది నా పరిస్థితి ఈ విధంగా దారుణంగా మారిపోయింది అనేటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఉపాధి ఇచ్చే విధంగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలని, ఈ స్వయం ఉపాధి పథకం అద్భుతంగా ఈ మంచి ప్రభుత్వంలో మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మీరు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో నుంచి ఉత్తమమైన స్థితికి దళితులంతా ఎదగాలని నేను అంబేద్కర్ గారి ఆశయాలు కులం కన్నా కలం గొప్పదని నిరూపించి అసాధ్యమైనది సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి అది నెదరకూడదు చెప్పి అందులో ప్రత్యేక దళితులు ఏమైనా చేయగలరు అనేటువంటి ఆ మాటని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు అంబేద్కర్ అభివృద్ధిలో నడుస్తూ భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశానికి వల్లే తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులుగా మీరంతా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.